హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే నేను లాస్ట్ సాటర్డే రికార్డ్ చేశాను అనమాట. మాకు హాలిడేస్ ఇవ్వంగానే నేను డైరెక్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. ఎందుకంటే మా చెల్లి వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. సో దాంట్లో మా చెల్లి ఒక కోలాటం సాంగ్లో పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో దాన్ని చూడడానికి నేను మా మమ్మీ అయితే నేను మార్నింగ్ వచ్చాను, మా మమ్మీ అయితే ఈవినింగ్ వచ్చారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేమంతా రెడీ అయిపోయి మార్నింగ్ 8 కల్లా ఈవెంట్ జరిగే స్పాట్కి అయితే మేము రీచ్ అయిపోయాము. స్కూల్ ఆవరణలో సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా రంగురంగుల ముగ్గులు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా వేశారు. ఒక సైడ్ ఏమో స్టూడెంట్స్ వేశారు అండ్ అదర్ సైడ్ ఏమో పేరెంట్స్ కూడా వేశారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి. ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి అయితే మీకు ముగ్గులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. 4 వేస్గా డివైడ్ అయింది. సో 4 వేస్లోనూ కూడా ముగ్గులు వేశారు. డెకోర్ అయితే చాలా బాగా చేశారు. వచ్చిన వాళ్ళంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు. నేను మ్యాక్సిమం ముగ్గులన్నిటిని కవర్ చేశాను. ఈ ముగ్గు అయితే చాలా బాగుంది దూరం నుంచి. సో దగ్గరికి వెళ్ళి మరీ వీడియో షాట్ అనేది తీశాను నేను. మా చెల్లి చదివేదైతే భారతీయ విద్యా భవన్స్ భీమవరం స్కూల్లో అయితే చదువుతుంది. రీసెంట్గా ఈ ఇయర్ అక్కడికి షిఫ్ట్ అయ్యింది. నేను మా మమ్మీ ఈ స్కూల్కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైము. సో అక్కడైతే డీర్స్ ఉన్నాయి, ప్యారెట్స్ ఉన్నాయి, పెంగ్విన్స్ ఉన్నాయి, చాలా యానిమల్స్ ఉన్నాయి. వాళ్ళకి హార్స్ రైడింగ్ కూడా నేర్పిస్తారంట. ఈవెంట్ 8కి స్టార్ట్ అయిద్దని చెప్పారు. మేము మార్నింగ్ 8 కల్లా వెన్యూకి రీచ్ అయిపోయాము. ఈవెంట్ స్టార్ట్ అయ్యేసరికి 9:30 అలా అయిపోయింది. మన తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేస్తూ కిరాణా కొట్టు ఒక హట్ హౌస్ వేశారు. కట్టెల పొయ్యి, పందిరి మంచం, మడత కుర్చీ, రోకలి, పాత రేడియో చుట్టూ అలంకరించారు. నేను ఆ హట్ హౌస్ను కూడా మొత్తం దగ్గర నుంచి జూమ్ చేసి మరీ మొత్తం ఓవరాల్ వ్యూ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హట్ హౌస్ అయితే చాలా బాగుంది. హట్ హౌస్ దగ్గర పొయ్యి మీద వేడివేడిగా పొంగల్ తయారు చేశారు. చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఈ జనరేషన్లో ఇవన్నీ ఎక్కడ మనం చూడలేమన్నమాట. ఈ హట్ హౌస్ డెకరేషన్ అంతా నేను కవర్ చేశాక జీళ్ళ తయారీ కూడా స్టార్ట్ చేశారు సైడ్న. నేను ఆ వీడియో క్లిప్ను కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. మన ముందే జీళ్ళని అయితే తయారు చేసి అక్కడ పెట్టారనమాట. అది ఫ్రీనే, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొని తినొచ్చు అక్కడ. ఇదే నేను చెప్పింది, జీళ్ళు తయారు చేస్తున్నారు. పిల్లలైతే ఈ ప్రోగ్రామ్కి చాలామంది డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అయితే వేసుకుని వచ్చారు. నేనైతే వాళ్ళందరినీ కవర్ చేశాను. జీళ్ళు మేకింగ్ అయిపోయాక అక్కడ పెట్టారు. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అంటే మా మమ్మీ తీసుకుంది. చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది అని చెప్పారు. వ్యవసాయం, పంట పండించడం, నాట్లు వేయడం, ఇంకా పంట చేతికి వచ్చేదాకా నూర్చడం, ఇవన్నీ ఇంక్లూడ్ చేశారనమాట. ధాన్యం బస్తాలు, చిన్ని ధాన్యం బస్తాలు, ఇంకా ఆవులు, అంతేకాకుండా మన సంక్రాంతికి పిల్లలందరూ ఎంతో ఆనందంగా అలంకరించుకునే బొమ్మల కొలువు కూడా పెట్టారు. ఎన్ని రకాల బొమ్మలు పెట్టారంటే అన్ని రకాలు పెట్టారు. మొత్తం 4 స్టెప్స్గా పెట్టారనమాట. దాని ముందు పిండి వంటలు కూడా పెట్టారు. నేనైతే ఇంత పెద్ద బొమ్మల కొలువు చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి అయితే వెన్యూ దగ్గరికి అంతమంది రాలేదు. సో మేము ఫొటోస్ దిగేసి మొత్తం వీడియోస్ అన్నీ తీసుకునే లోపు చాలామంది వచ్చారు. అక్కడ ఫొటోస్ దిగడానికి కూడా ఖాళీ లేదు, అంతమంది వచ్చారు. సో నేనైతే మా మమ్మీకి కొన్ని ఫొటోస్ తీశాను అండ్ మా మమ్మీ నాకు కొన్ని ఫొటోస్ తీశారు. ఇదైతే అక్కడ వాళ్ళ గుర్రం అనమాట, వాళ్ళ స్కూల్ వాళ్ళదే గుర్రము. ఆ తర్వాత అక్కడ 2 బ్లాక్ కలర్ ఎద్దులు కూడా ఉన్నాయి. గుర్రం, ఎద్దుల బండి, వడ్రంగి, చాకలి వాళ్ళు, జాలరి, గంగరెద్దులు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఎద్దుల బండిని అయితే బంతిపూల దండలతో డెకోర్ చేశారు. చాలా క్యూట్గా ఉంది. అక్కడ కూడా ఫొటోస్ దిగడానికి వీలుగా ఫ్లాగ్స్ కూడా పెట్టారనమాట. ఆ తర్వాత వడ్రంగి వాళ్ళు, చాకలి వాళ్ళు, జాలరి వాళ్ళు, గంగరెద్దులు, హరిదాసులు వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు. సో నేను వాళ్ళందరినీ వీడియోస్ అయితే తీశాను. ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క సెటప్ అయితే పెట్టారనమాట. ఇదేమో చాకలి వాళ్ళ సెటప్, ఇదేమో వడ్రంగి వాళ్ళ సెటప్, ఇది బుట్టలు అల్లుకునే వాళ్ళ సెటప్. దాని పక్కన దేవతని పెట్టారు. తర్వాత వెజిటేబుల్ షాప్ని పెట్టారు. చిన్న పిల్లలకి చిన్న కాస్ట్యూమ్ వేసి భలే కూర్చోబెట్టారు. ఇక్కడైతే పిండి వంటలు వండుతున్నారు అనమాట. పిల్లలైతే భలే క్యూట్గా అనిపించారు. నేనైతే ఇలాంటి ఈవెంట్ని చూడడం ఇదే ఫస్ట్ టైము.
నేను ఈవెంట్కి వెళ్ళింది మా చెల్లి డ్యాన్స్ చూద్దామని. సో నేను ఇదంతా కవర్ చేసుకొని వచ్చినా సరే మా చెల్లి వాళ్ళ డ్యాన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో వాళ్ళైతే ప్రిపరేషన్ రెడీగా ఉన్నారు డ్యాన్స్ వేయడానికి. ఆ తర్వాత చీఫ్ గెస్ట్ వచ్చాక వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిందనమాట. నేను ఆ వీడియోస్ని కూడా వీడియో క్లిప్స్ని నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. మా చెల్లి వాళ్ళ డ్యాన్సే హిట్ అయింది. మా చెల్లి వాళ్ళు ఇలా కోలాటం స్టార్ట్ చేశారో లేదో గ్రౌండ్లో ఉన్న జనాలంతా ఒకే దగ్గర వీడియోస్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరు లేరు, కానీ ఎండింగ్కి వచ్చేసరికి అందరు అక్కడికే వచ్చారు. నేను వీడియో తీస్తాను కదా బ్యాక్గ్రౌండ్లో, జనాల్ని మీరే చూడండి. వాళ్ళందరికీ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, నోస్ పిన్ పెట్టుకోవాలి, అది ఇది అని. సో వాళ్ళందరూ వాళ్ళ డ్యాన్స్ టీచర్ ఎలా చెప్తే అలానే రెడీ అయ్యారు. అందరూ సిమిలర్గానే రెడీ అయ్యారు, చాలా క్యూట్గా రెడీ అయ్యారు. ఇక్కడైతే పొలం ఎలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా పండించాలి, నాట్లు వేయాలి, కలుపు తీయాలి అనేది మొత్తం రైస్ బ్యాగ్స్ మన చేతికి వచ్చే వరకు మొత్తం ఒక సెట్లా అయితే వేసి పక్కన పెట్టారు. ఇస్త్రీ చేసుకునే వాళ్ళు, బట్టలు ఉతుక్కునే వాళ్ళు, చాకలి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక లైన్లో అయితే పెట్టారనమాట. ఒక్కొక్క చెట్టు కింద ఒకరిని అని చెప్పాను కదా. ఇక్కడైతే రకరకాల కుండలతో కుమ్మరి, ఇంకా వడ్రంగి వాళ్ళు అందరూ ఒక లైన్లో ఉన్నారు. సో ఎంతో ఎదురు చూసే మా చెల్లి పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా చెల్లి వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యాక కొన్ని పర్ఫార్మెన్సెస్ భోగి మంటల దగ్గర జరిగినాయి. ఆ తర్వాత చీఫ్ గెస్ట్ అనేది రావడం అనేది జరిగింది. చీఫ్ గెస్ట్ ఎవరో కాదు, శ్రీ జగదీష్ లకానీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆఫ్ అండ్ డైరెక్టర్ జనరల్ భారతీయ విద్యాభవన్స్ ముంబై. ఆయన రావడానికి అయితే కొంచెం లేట్ అయింది, కానీ ఆయన వెల్కమ్ అయితే చాలా బాగుంది. మేము చాలా లోపలికి ఉన్నాము. సో ఇదంతా వీడియో రికార్డ్ చేయడానికి నేను అక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్ వెన్యూ దగ్గరకు వచ్చి వీడియో క్లిప్స్ అనేవి తీశాను. చాలామంది ఉన్నారు, వీడియో తీయడం అస్సలు అవ్వలేదు. అయినా సరే నేను వీడియో అయితే తీశాను. ఆయన రావడమే స్టేజ్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత 5 minutes తర్వాత భోగిమంట దగ్గరికి వచ్చి భోగిమంటను అయితే వెలిగించారు. శ్రీ జగదీష్ లకానీ గారు అయితే 9:30, 10కి అట్లా వెన్యూకి అయితే రీచ్ అయ్యారు. మొత్తం ఈ ఆఫ్టర్నూన్ 2:30, 3 వరకు అయితే ఆయన అక్కడే ఉన్నారు. ప్రతి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతటినీ చూశారు. కోలాటం అనే కాదు, ఫోక్ సాంగ్ కూడా వేశారు. 2-3 టైప్స్ ఆఫ్ కోలాటం, ఇంకా ఫోక్ సాంగ్స్, ఇంకా సంక్రాంతికి సంబంధించిన కొన్ని సాంగ్స్ కూడా వేశారు. చిన్నపిల్లలు, పెద్దలు, ప్రతి ఏజ్ గ్రూప్ తేడా ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ అనేది అక్కడ వాళ్ళు పెట్టి వాళ్ళతో అయితే వేయించారనమాట. కోలాటం దగ్గర అయితే భోగిమంటకి కొంచెం దూరంలో ఇన్నర్ సర్కిల్లో చిన్నపిల్లలు ఉన్నారు, అవుటర్ సర్కిల్లో 6th class 7th class చదివే పెద్ద పిల్లలు అయితే ఉన్నారు. అలా అయితే వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అయితే రెడీ అయ్యారు. నేనైతే వాళ్ళు చాలా ముద్దుగా చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో క్లిప్ని నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. చాలామంది జనాలు అయితే వచ్చేసారు. వీడియో తీయడం కూడా చాలా కష్టమైంది, కానీ నేనైతే వీడియో కన్ఫామ్గా తీయాలి అని వీడియో తీశాను. ఈ కోలాటం వేయడానికి చాలా డేస్ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ అయ్యారు. ఎంతో ప్రొఫెషనల్గా డ్యాన్స్ అయితే వేశారనమాట. వేసింది చిన్నపిల్లలైనా సరే. ఈ కోలాటంలో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఏజ్ గ్రూప్ పిల్లలు అయితే ఉన్నారు. లైక్ 2nd class వాళ్ళు, 3rd class వాళ్ళు, 4th, 5th, 6th, 7th, 8th class వరకు ఉన్నారు. వీళ్ళతో పాటు మన చీఫ్ గెస్ట్ అయిన శ్రీ జగదీష్ లకానీ గారు కూడా భోగిమంట చుట్టూరు అయితే తిరిగారు. ఆ తర్వాత వాళ్ళతో పాటు కోలాటం డ్యాన్స్ కూడా ఆయన వేశారు. ఈవెంట్లో ఆయన కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కోలాటం అయిపోగానే మళ్ళీ మేమంతా మెయిన్ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అక్కడ స్టూడెంట్స్కి, వచ్చిన పేరెంట్స్కి, గెస్ట్స్కి వాళ్ళందరికీ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ పొంగలి, ఇంకా సంథింగ్ ఏదో స్వీట్ పెట్టారు, ఇంకా పులిహోర కూడా పెట్టారు. నేను పులిహోర తిన్నాను, చాలా బాగుంది. అండ్ ప్లే గ్రౌండ్లో అయితే చాలా రకాల స్టాల్స్ పెట్టారు. దగ్గరగా 15 స్టాల్స్ అయితే పెట్టారు. పానీపూరి అని, చాట్ అని, మంచూరియా అని, నూడిల్స్ అని. స్టాల్స్ అయితే మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయిపోయాయి, కానీ మేము స్టాల్స్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఆఫ్టర్నూన్ 1:30 అలా అయిపోయింది. మా చెల్లికి అయితే 2 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఒక పర్ఫార్మెన్స్ అయిపోయింది అండ్ సెకండ్ పర్ఫార్మెన్స్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో సెకండ్ పర్ఫార్మెన్స్ అయిపోయాక అప్పుడు మేమైతే స్టాల్స్ దగ్గరికి వెళ్ళాము. నేను ఓవరాల్గా
వేద్దామని స్టాల్స్ దగ్గరికి వెళ్ళాను. మొత్తం స్వీట్ ఐటమ్సే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. కొంతసేపు అయినాక ఆ తర్వాత సెకండ్ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయింది. ఈలోపు మన చీఫ్ గెస్ట్ అయిన జగదీష్ లఖానీ గారు పొంగల్ చేయడం ప్రారంభించారనమాట. ఆ తర్వాత భరతనాట్యం అనేది స్టార్ట్ అయింది. 13 మినిట్స్ సాంగ్ అనమాట. నుంచున్న నేను భరతనాట్యం అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ అనే చెప్తాను నేనైతే. ఆ తర్వాత చిన్నపిల్లలు ఫోక్ సాంగ్స్ ఒక 2-3 అయితే వేశారు. దాన్ని కూడా నేను వీడియోస్ తీశాను. చిన్న పిల్లలు హాఫ్ శారీస్ కట్టుకుని చాలా క్యూట్గా పర్ఫామ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఈవెంట్కి రావడం అయితే నేను ఫస్ట్ టైం చూడడం. అసలు ఎంత బాగుందంటే నా మాటల్లోనే చెప్పలేను నేను. భరతనాట్యం మిడిల్లో వాళ్ళు ప్లేట్ కింద పెట్టుకుని డ్యాన్స్ వేశారనమాట. నేను చెప్పాను కదా చిన్న పిల్లలు బుట్టబొమ్మలాగా డ్యాన్స్ వేశారని. సో అది వాళ్ళే. ఒక ఫోక్ సాంగ్ కూడా వేశారు. చిన్నపిల్లలు చాలా క్యూట్గా వేశారు. అక్కడ నుంచి మేమైతే స్టాల్స్ దగ్గరికి వెళ్ళాము. నేను మా చెల్లి వెళ్ళాము. మా మమ్మీ వాళ్ళు అయితే అక్కడే ఉన్నారు. చాలా రకాల ఐటమ్స్, స్నాక్స్, టిఫిన్స్, ఇంకా లంచ్లోకి కొన్ని వెరైటీస్ చాలా పెట్టారు. ఇంకా స్వీట్స్, బిస్కెట్స్. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళింది. సో తర్వాత నేను వెళ్దాం అనుకున్న టైంకి తను వచ్చేసింది. సో నేను మా చెల్లి అయితే వెళ్ళి విజిట్ చేసామన్నమాట. చెప్పా కదా చాకోలావా కేక్ చాలా బాగుంది. స్టాల్స్ అన్నీ అయితే ప్లే గ్రౌండ్లో పెట్టారనమాట. స్టార్టింగ్ నుంచి ఇలా యూ షేప్లో మూల వరకు స్టాల్స్ ఉంటూనే ఉన్నాయి. ఆ తర్వాత మా పేరెంట్స్ వచ్చారు. సో మా పేరెంట్స్తో పాటు మేము ఆల్రెడీ ఒక ఐస్ క్రీమ్ కుల్ఫీ తిన్నాము. మళ్ళీ మా పేరెంట్స్తో ఇంకో ఐస్ క్రీమ్ కూడా తినేసాము. మా చెల్లి సెకండ్ పర్ఫార్మెన్స్ అయిన యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ అయితే మళ్ళీ 3 టైమ్స్ అనుకుంటా, మొత్తం 3 టైమ్స్ వేయించారు. ఇది థర్డ్ టైం అనుకుంటా ఈ సాంగ్ వేయడం. సో ఆ తర్వాత పేరెంట్స్ సేమ్ ఇదే సాంగ్ పెట్టి పేరెంట్స్కి కూడా స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ వేయండి అంటే చాలామంది పేరెంట్స్ వచ్చి డ్యాన్స్ వేశారు. నేను ఆ వీడియో క్లిప్ తీసాను కానీ యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు ఈ వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఉన్నారు ఈ వీడియోలో. ఆ తర్వాత ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో మేమైతే అప్పటికి రిటర్న్ అయిపోదామని అనుకున్నాము. మార్నింగ్ 8కి వచ్చాము. 2:30 అయిపోయింది. ఈవెంట్ అంతా అయ్యేసరికి ఇంకా అవ్వలేదు. ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. సో మేము అప్పుడైతే రిటర్న్ అయిపోవడానికి స్టార్ట్ అయ్యాము.